హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిపి ఎడ్యుకేషనల్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీజీ ఐసెట్ ఇన్ 2026 వెబ్ ఆప్షన్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే మనకు ఫస్ట్ ఫేజ్లో రిజల్ట్స్ అనేవి వచ్చాయి కదా. సో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే ఫైనల్ ఫేజ్ మళ్ళీ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం, బెటర్ కాలేజ్ చేయాలనుకుంటున్నాం. సో ఈ సీట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫైనల్ ఫేజ్లో మళ్ళీ సీట్ అనేది వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటే మనకి అమౌంట్ అనేవి రీఫండ్ అవుతాయా లేదా. అండ్ ఆల్సో ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ మేము పెట్టుకోలేదు అక్క, ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటున్నాం. సో అలా పెట్టుకోవచ్చా. అండ్ ఆల్సో మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది అలాట్మెంట్ అవ్వలేదు అండ్ సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్ అనేది జరుగుతుందా ఇలా అని చెప్పి కొంతమంది డౌట్స్ అయితే ఉన్నాయి. దెన్ కమింగ్ టు ద వీడియో. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మనకు సీట్ అలాట్మెంట్ అనేది అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ కాలేజ్ నచ్చకుంటే ఫైనల్ ఫేజ్లో వేరే కాలేజీ పెట్టుకోవాలనుకుంటున్నాం. సో మనకు ఫీజు అనేది రీఫండ్ అవుతుందా లేదా అని చెప్పి అందరికీ డౌట్ ఉంది. సో దట్ ఇక్కడ నేను లైవ్ ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫస్ట్ దానిలో ఏంటిదంటే ద రిపోర్ట్స్ హ్యాస్ బీన్ రీ-అలాటెడ్ సీట్ ఇన్ వీరనారి చాకలైలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ కోటి హైదరాబాద్. అండ్ ఎక్కడి నుంచి మనకు ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే కేయూ క్యాంపస్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఏంటిదంటే ఈ అమ్మాయికి ఫస్ట్ ఫేజ్లో ఎంబీఏ కాకతీయ యూనివర్సిటీలో సీట్ అనేది అలాట్మెంట్ అయింది. బట్ నాకు ఎంబీఏ వద్దు అని చెప్పి మళ్ళీ సెకండ్ ఫేజ్లో కోటి ఉమెన్స్ కాలేజ్లో జాయిన్ అయ్యింది. సో మనకి ఫీజు అనేది రీఫండ్ అవుతుందా లేదా అంటే ఫీజ్ స్ట్రక్చర్ ఏంటిదంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి 27,000. సో గవర్నమెంట్ నుంచి 27,000 వస్తుంది కాబట్టి ఈమె జీరో ఫీజ్ అనేది పే చేయాల్సి వచ్చింది. సో నార్మల్గా తెలంగాణ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి 100 ఫీజు ఉంటుంది కదా, 100 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ అమ్మాయికి రీఫండ్ అనేది అవుతుందా కాదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు. ద ఫీజ్ పెయిడ్ ఫర్ 13,100 రూపీస్. ట్యూషన్ ఫీ టు బి రీఫండెడ్ రూపీస్ 13,000. సో దట్ మీకు ఇక్కడ ఏమర్థం కావాలి అంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ ఈ కాలేజ్లో పర్టికులర్ కాలేజ్లో మీరైతే సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. సీట్ కన్ఫర్మ్ చేసుకొని ఫైనల్ ఫేజ్లో మళ్ళీ మీరు బెటర్ కాలేజ్ అనేది ట్రై చేయొచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ దానిలో సీట్ వస్తే ఆటోమేటిక్గా ఈ అమౌంట్ అనేది ఇక్కడ చూపించినట్టుగా వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఇఫ్ ఇన్ కేసు మీకు వేరే కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అవ్వకపోతే ఈ కాలేజ్ అయినా ఉంటుంది. సో డెఫినెట్గా ఏంటిదంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయికి 13,000 అనేది రీఫండ్ అనేది తర్వాత 1 మంత్ తర్వాత అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఇంకా బెటర్ కాలేజెస్కి ట్రై చేసుకోవాలి అనుకునే వాళ్ళు 100%గా మన సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు, బెటర్ కాలేజ్కి ట్రై చేసుకోవచ్చు. అమౌంట్ కూడా రీఫండ్ అయితే అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ జీరో ఫీజు ఉంది కాబట్టి అమ్మాయికి 13,000 అనేది రివర్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ 13,000 కాకుండా కాలేజ్ ఫీజు అనేది ఎక్కువ ఉన్నది అనుకో, ఎక్కువ ఉంటే మనకు వచ్చే 13,000లో కాలేజ్ ఫీజు అనేది కూడా మైనస్ అయ్యి ఇంకెంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మాత్రమే మనం పే చేసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేసు కాలేజ్ ఫీజు అనేది ఇంకా 60,000 70,000 ఉందనుకోండి, ఈ 13,000 దాంట్లో కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ మనమే పే చేయాల్సి వస్తుంది అనమాట. మొత్తానికైతే ఈ అమౌంట్ మనం ఫస్ట్ ఫేజ్లో పే చేసిన అమౌంట్ మనకి రీఫండ్ అనేది అవుతుంది. సో ఐ హోప్ రీఫండ్ గురించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు ఎవరైతే ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజెస్తో సాటిస్ఫై అవ్వలేదో ఫైనల్ ఫేజ్లో మీరు డెఫినెట్గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకున్న తర్వాత మనకు అమౌంట్ అనేది డెఫినెట్గా రీఫండ్ అనేది అవుతుందన్నమాట. దెన్ కమింగ్ టు సెకండ్ పాయింట్, దట్ ఈస్ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయవచ్చా అక్క అని చెప్పి అడుగుతున్నారు. డెఫినెట్గా చేయొచ్చు. ఎవరైతే అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి కొంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కూడా వెళ్ళని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ అనేది చేయవచ్చు అనమాట. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళు స్లాట్ బుకింగ్ అనేది చేసుకొని ఆగస్ట్ 18కి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళండి. అండ్ ఆల్సో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు 19th ఆగస్ట్కి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ అనేవి 18th అండ్ 19th ఆగస్ట్ రోజు ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్ ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరూ మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడైనా అట్లీస్ట్ పార్టిసిపేట్ అనేది చేయండి. అండ్ ఆల్సో నేను కమింగ్ టు థర్డ్ పాయింట్, దట్ ఈస్ సీట్ అలాట్మెంట్ అవ్వని వాళ్ళు. సీట్ అలాట్మెంట్ ఎవరికి కాదు అని అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా తక్కువగా పెట్టి ఉంటారు.
ఐ మీన్ ఏంటిదంటే వాళ్ళకు వచ్చిన ర్యాంకు 30,000, 40,000, 50,000 ఇలా ర్యాంక్ ఉందనుకోండి. వాళ్ళు పెట్టిన ఆప్షన్స్ మాత్రం ఓన్లీ టాప్ కాలేజెస్ లైక్ ఓన్లీ 5, 10 పెట్టినారు అనుకో, దాంట్లో డెఫినెట్గా మనకు సీట్ అయితే 100%గా సీట్ అనేది అలాట్మెంట్ అవ్వదు. సో నేను అందుకే చెప్తున్నాను కదా, మీకు వచ్చిన ర్యాంక్ అనేది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్తో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత దానికి ఎంతైతే సింక్ అయి ఉంటుందో ఫస్ట్ మీరు ఒక ఆర్డర్ అంటూ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే మీరు దేనికి మాత్రం ఎలిజిబుల్ ఉంటారో అవన్నీ కాలేజెస్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది బెటరు. ఫస్ట్ అయితే హై కాలేజెస్, నెక్స్ట్ మీడియం టైప్ కాలేజెస్, నెక్స్ట్ లో కాలేజెస్, ఇలా వెబ్ ఆప్షన్స్ అయితే చాలా ఇవ్వండి. ఇంకా మ్యాక్స్ 30 అంటే 20,000 అబోవ్ ర్యాంక్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా 30 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని మాత్రం నేను పక్కా చెప్పిన. సో దట్ కొంతమంది పెట్టుకోకుండా ఉండొచ్చు. సో దట్ వాళ్ళకి సీట్ మేబీ రాలేకుండొచ్చు. సో ఏంటిదంటే ఇప్పటికైనా కూడా రియలైజ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ పెట్టండి. ఎక్కువ పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ అయితే జరుగుతుంది, లాస్ మాత్రం ఏముండదు. ఇన్ కేస్ ఎక్కువ కాలేజెస్ పెట్టినా కూడా మనకి ఎక్కడో దగ్గర సీట్ అనేది అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కొంతమంది ఏంటిదంటే అక్క మాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అసలుకి కంప్లీట్గా నచ్చలేదు, సెకండ్ ఫేజ్లో మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా మళ్ళీ అని చెప్పి అడుగుతున్నారు. సో మీరు డెఫినెట్గా పెట్టుకోవచ్చు. ఎవరైనా కూడా ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోయినా ఎవరైనా కూడా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు ఐ థింక్ నా సజెషన్ ఏంటిదంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మీకు నచ్చకున్నా కూడా కన్ఫర్మ్ చేయడం అనేది బెటర్ చాయిస్ అనమాట. ఎందుకంటే మీరు కన్ఫర్మ్ చేస్తేనే బెటర్. ఇఫ్ ఇన్ కేస్ మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టినారనుకోండి, సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మీకు అలర్ట్ అయితే ఓకే ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ అలర్ట్ అవ్వకపోతే అట్లీస్ట్ ప్రీవియస్ ఉన్న కాలేజ్ అయినా ఉంటుంది కదా. సో ఇట్స్ మై స్మాల్ అడ్వైజ్ అనమాట. డెఫినెట్గా మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పట్లేదు, బట్ ఏ కాలేజ్లో సీట్ రాకుండా ఉండడం కన్నా ఎక్కడో దగ్గర చేయడం అనేది బెటర్ అని చెప్పి నా సజెషన్. సో ఇది ఇంకా ఏంటిదంటే వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా క్రూషియల్గా పెట్టండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మంచి రోల్ అనేది ప్లే చేస్తాయి. మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా పెట్టకపోతే వేస్ట్ అవుతుంది. సో కొంతమంది మోస్ట్లీ ఇప్పుడు వచ్చిన కాలేజ్తో మేము సాటిస్ఫై అవ్వట్లేదు, మళ్ళీ కాలేజ్ పెట్టుకుంటామని అంటున్నారు కదా, వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటిదంటే మీరు ఇంతకుముందు ఏవైతే కాలేజ్ లిస్ట్ పెట్టిర్రో దానికన్నా ఓన్లీ టాప్ కాలేజెస్ పెట్టండి. ఈవెన్ లాస్ట్లో కూడా లో కాలేజెస్ అనేవి పెట్టొద్దు అనమాట. ఎందుకంటే మళ్ళీ లో కాలేజ్ సీట్ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఆ లో కాలేజ్ నువ్వు పెట్టిన కాలేజ్లో ఆర్డర్లో లో కాలేజ్ అయిండొచ్చు, కానీ నీకు ఫస్ట్ ఫేజ్ అలాట్ అయిన సీట్ కన్నా కూడా లో కాలేజ్ అయిందనుకో, అప్పుడు మీ ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది, వెస్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సింది వస్తుంది అనమాట. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎట్లా పెట్టాలి అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అనేది అయి ఉంటుంది కదా. సో ఫస్ట్ ఫేజ్లో అలాట్మెంట్ అయిన సీట్ కన్నా కూడా అన్ని బెటర్ కాలేజెస్ పెట్టాలి. మీరు ఎన్నైనా పెట్టండి వెబ్ ఆప్షన్స్, కానీ అవన్నీ కూడా మీకు ప్రజెంట్ అయిన అలాట్మెంట్ కాలేజ్ కన్నా కూడా అన్ని టాప్ కాలేజ్లో అయి ఉండాలి. ఈవెన్ ఇప్పుడు మీరు ఫస్ట్ లైక్ ఇప్పుడు సో అండ్ సో ఏదో కాలేజ్ జాయిన్ అయినరు, అడ్మిషన్ కన్ఫర్మ్ అనేది చేసుకున్నారు. ఇంతకుముందు దాకా నేను ఏమని చెప్పిన అంటే ఫస్ట్ హై కాలేజెస్ పెట్టండి, నెక్స్ట్ మీడియం కాలేజ్లు పెట్టండి, నెక్స్ట్ లో కాలేజ్లు పెట్టండి అని చెప్పిన కదా. సో ఇప్పుడేం చెప్తున్నా అంటే ఇది ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఫైనల్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా చాయిసెస్ ఉంటే లాస్ట్ ఇయర్ అయితే స్పెషల్ ఫేజ్ అని చెప్పి రిలీజ్ చేసిర్రు, ఈసారి మరి చేస్తారో లేదో చూద్దాము. సో ఏంటిదంటే ఇప్పుడు మీకు అలాట్మెంట్ అనేది ఏదో కాలేజ్లో అయ్యింది, బట్ మీరు ఇప్పుడు పెట్టే కాలేజ్ అనేది 100%గా ఈ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్లు మాత్రమే పెట్టాలి. సో బెటర్ కాలేజ్లు పెట్టాలంటే మీరు పెట్టిన 10 పెడతారా, 20 పెడతారా, 30 పెడతారా, ఎన్ని పెడతారో కానీ ఇప్పుడు మీకున్న కాలేజ్ కన్నా కూడా అన్ని టాప్ కాలేజ్లే పెట్టాలి. సో ఇదే అనమాట. ఇఫ్ ఇన్ కేసు ఫస్ట్ హై పెట్టి నెక్స్ట్ మీడియం పెట్టి నెక్స్ట్ లో పెట్టిరు అనుకోండి, ఫస్ట్ మీడియం కాలేజ్లో మీకు సీట్ అలా ఇఫ్ ఇన్ కేస్ అవ్వలేదు, అవని పక్షాన మీరు ఈ కాలేజ్లో ఉన్న సీటు క్యాన్సిల్ అయ్యి ఆ లో కాలేజ్లో అలర్ట్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అనవసరంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో దట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఫైనల్ పేజ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటున్నారో మీరు ఎన్నైనా వెబ్ ఆప్షన్స్ పెట్టండి, బట్ ఏంటిదంటే అన్ని కాలేజెస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మీకు అలాట్ అయిన కాలేజ్ కన్నా కూడా టాప్ కాలేజెస్ మాత్రమే పెట్టండి. ఇంకో ఏంటిదంటే రీఫండ్ అవుతుందా లేదా అని చెప్పి అడిగారు కదా. సో నేను ఇంతకుముందే కూడా మీకు చూపించిన ఇదే రియాలిటీ. సో 100% ఏంటిదంటే మీరు బెటర్ కాలేజీ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టండి. అమౌంట్ అనేది డెఫినెట్గా రీఫండ్ అవుతుంది, మీరు అమౌంట్ అనేది మళ్ళీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు.
సో ఇది మ్యాటర్. అమౌంట్ అనేది ఒక 1 మంత్ తర్వాత రిఫండ్ అవుతుంది. జస్ట్ ఇమ్మీడియట్ 1 to 3 డేస్లో అయితే కాదు. 1 మంత్, మా ఫ్రెండ్కి అయితే 1 మంత్ టైం పట్టింది. డెఫినెట్గా 1 మంత్ తర్వాత అమౌంట్ అనేది రీఫండ్ అనేది జరుగుతుంది. సో ఇది ఇంకా ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే వెబ్ ఆప్షన్స్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టండి. వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువగా పెడితే ఎక్కడో ఒక దగ్గర సీట్ మాత్రం వస్తుంది. ఇంకా ఎవరైనా కూడా వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ మాత్రం కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళని వాళ్ళైనా కూడా మళ్ళీ ఇప్పుడు స్లాట్ బుకింగ్ అనేది 17కి చేసుకొని 18కి వెరిఫికేషన్కి వెళ్ళండి. 19కి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే మళ్ళీ పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి నచ్చలేదు, ఈ సీట్ మొత్తానికే నచ్చలేదు, మేము అసలు దీన్ని కన్ఫామే చేసుకోను, సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు డెఫినెట్గా కూడా పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. సో మీకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అనేది అలాట్ అవ్వడం అనేది బెటర్ చాయిస్. బట్ మీకు అది నచ్చలేదు అంటున్నారు. ఓకే ఫైన్. దానికి మీరేం చేశారంటే నాకు తెలిసినంత వరకు సీట్ అనేది కన్ఫర్మ్ చేయడం అనేది బెటర్ చాయిస్. ఎందుకంటే సీట్ కన్ఫర్మ్ చేస్తే అట్లీస్ట్ ఈ సీట్ అయినా ఉంటుంది. ఆ సీట్ రాకపోయినా కూడా ఈ సీట్ మీకు నచ్చలేదు అనుకోండి, వేరే ఫేజ్లో ఇఫ్ ఇన్ కేస్ సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ 1 year లాస్ చేసుకోవాల్సి వస్తుంది. సో రిమైండ్ చేసుకోవడం బెటర్ దీన్ని. ఇంకా రిగార్డింగ్ టు టీజీఐ సెట్ ఇన్ 2026 ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అండ్ ఆల్సో ఒకటి ఏంటిదంటే నేను ఈవినింగ్ లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేయబోతున్నా 6 o'clockకి. ఐ హోప్ అందరు జాయిన్ అవుతారని అనుకుంటున్నా. ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేపియండి. ఎవరైనా ఇంకా వాళ్ళకి డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళకి నేను డెఫినెట్గా 100%గా నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నా. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. సో ఇది మ్యాటర్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో అనేది వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.